హాయ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు చెప్పుకునే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. అది మీకు తెలుసు. టాపిక్ నేమ్ ఏంటిది అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మ. ఏంటిది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. యాప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంది అంటే నేను ఇప్పటి నుంచి చేద్దామంది అంటే ఒకటే టాపిక్ మీద ఎక్కువ చెప్తుంటే మీకు ఏమైపోతుందంటే బోర్ కొట్టేస్తుంది మీకు. అందుకే మీకు ఇప్పుడు పర్సంటేజ్ నేను దాదాపు 20 వీడియోలు కంటిన్యూస్గా అవి చెప్పేసరికి ఇంకా అయిపోలేదా అని బోర్ కొట్టేసింది చాలామందికి. అందుకే నేను ఏం చేసిన అంటే ఇక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ మధ్యలో ఉండగానే సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో ఉండగానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఇవన్నీ ఒక జోడీ చాప్టర్స్. సో నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఇక్కడ స్టార్ట్ చేసిన ఈడ ఒక 30 ప్రాబ్లమ్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసేస్తా అంటే రోజు అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. అంటే మీకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేటట్టుగా అన్ని చాప్టర్స్ రన్ అవుతున్నట్టుగా ఒక అట్మాస్ఫియర్ కోసం అనేది ఈ ప్లాన్ చేసిన. ఎటువంటి ఉద్దేశం అనేది పెట్టుకోకండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మ తెలుగులో ఏమంటారు అంటే చక్రవడ్డీ అంటారు. ఏమంటారు? చక్రవడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఆ డిఫరెన్స్ ఏంటిది అంటే నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా చేంజ్ కాదు. అంటే ఇప్పుడు 10% ఉంటే నెక్స్ట్ మంత్ కూడా 10% ఉంటుంది, తర్వాత కూడా 10% ఉంటుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది అంటే మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అర్థమైంది అంటే మనం ఎవరి దగ్గరైనా ఒక వ్యక్తి దగ్గర కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మనకి వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బుని మనం ఏమంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మళ్ళీ ఒక వ్యవస్థ దగ్గర తీసుకునే దాన్ని మనం ఏమంటాము అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాము. ఒక వ్యవస్థ దగ్గర తీసుకునే దాన్ని మనం ఏమంటాము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మీనింగ్ ఏంది అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 10% తీసుకున్నాం అనుకోమ్మా ఇంట్రెస్ట్. ఈ నెల ఇంట్రెస్ట్ కట్టలేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పుడు 10% అంట. ఇది మామూలుగా అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది. ఇప్పుడు నేను ఒకరి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నాము, వాళ్ళు మనకు 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చారు అంటే మనం ఏం చేయాలి? పర్ మంత్ 3000 కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో ఇట్లా కరోనా కానీ లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ నీ ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే నీ దారి ఖర్చులు చేతి ఖర్చులు ఎక్కువ అయిపోయేసరికి నువ్వు ఒక నెల ఇంట్రెస్ట్ కట్టలేదు 3000. అవతల వ్యక్తి మనకు ఫోన్ చేసిండు, ఏమైందిరా బాయ్ 3000 పంపించలేదంటే కొంచెం ప్రాబ్లం ఉందిరా, ఈ మంత్ 3000 నెక్స్ట్ మంత్ 3000 ఇచ్చేస్తలేరా, మొత్తం నెక్స్ట్ మంత్ 6000 పంపిస్తలే, నీకు ఫోన్పే చేస్తలే అంటే ఇది ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక పర్సన్ దగ్గర మనం తీసుకున్నప్పుడు డైలీ జరిగేది అంటే సొసైటీలో జరిగే సంఘటన. ఈ సంఘటన అనేది ఏమంటారు అంటే ఈ సిచ్యువేషన్స్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇక్కడ తేడా లేదు. ఇప్పుడు ఇదే కథ మనం ఇప్పుడు ఒక లోన్ కానీ లేకపోతే ఒక వెహికల్స్ కానీ లేకపోతే ఒక ఈఎంఐ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక వ్యవస్థ అంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఉండే వాటిని ఏమంటారు? వ్యవస్థలు అంటారు. ఆ వ్యవస్థ దగ్గర నేనేం చేసిన వాళ్ళ దగ్గర కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నాము. ప్రతి నెల 3000 కట్టాలి. ప్రతి నెల ఏం చేయాలి? 3000 కట్టాలి. అట్లా వరుసగా నేను 10 నెలలు కట్టేసిన 3000 కట్టుకుంటూ పోయినా. 11వ నెల 3000 కట్టలేదమ్మా, మళ్ళీ 12వ నెల కూడా 3000 కట్టాలిగా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3000 మీద కూడా మళ్ళీ ఒక 10% ఇంట్రెస్ట్ వేస్తారు. అంటే ఇప్పుడు 300 అన్నమాట. అంటే వడ్డీ మీద వడ్డీ వచ్చేదానినే చక్రవడ్డీ అంటారు. దీన్ని చక్రవడ్డీ, భూచక్రవడ్డీ భయంకరమైన బిజినెస్లు జరుగుతూ ఉంటాయి ఈ సిటీలలో బాగా. సో ఈ బిజినెస్ అంటే ఇది చక్రవడ్డీ. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మీకు తేడా తెలిసిపోయింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా నీ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ నీ అమౌంట్ కానీ చేంజ్ కాదు, దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ. అంటే ఇక కథం రా నువ్వు. దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్. ఇంకా వాడు వేస్తూనే ఉంటాడు, ఇక వాని ఇష్టం నీ ఇష్టం, ఇంకా అంతం లేదన్నమాట. దానికి అనంతం ఇన్ఫినిటీ అంటారు. ఇంకా పెరుగుతూ పోతూనే ఉంటుంది పాపాలు పెరిగినట్టు. సో దీన్ని ఏమంటారు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా చేయొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా కష్టం అన్నమాట. దీంట్లో మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలామంది ఒక ఆప్షనల్గా తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఎస్ఐ ఎగ్జామ్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇండియా మొత్తంలో కానీ మామూలుగా
నువ్వు ఏ ఎగ్జామ్ అయినా రాయి, అంటే ఇండియాలో ఒక సివిల్స్ తప్పించి మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా రాయి, కొంచెం టఫెస్ట్ ఎగ్జామ్ ఏంది అంటే ఎస్ఐ. ఎందుకంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలమ్మా. నువ్వు అటు జిఎస్ని యాజ్ ఇట్ ఈజ్గా బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఆర్థమెటిక్ని యాజ్ ఇట్ ఈజ్గా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నువ్వు వేరేది ఏది తీసుకున్నా కూడా ఉంటే కంప్లీట్గా జిఎస్ ఉంటుంది, ఎక్కువగా జిఎస్ ఉంటుంది, లేదు అంటే కంప్లీట్గా ఆర్థమెటిక్ ఉంటుంది. కానీ ఎస్ఐలో ఏమంటే 200 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 200 మార్కులు జిఎస్ ఉంటుంది అన్నమాట. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, ఏ ఒక్కటి వదిలేసినా నీకు జాబ్ రాదనమాట. సో రియల్గా చెప్పాలంటే టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట ఎస్ఐ. ఈ ఎస్ఐ ఎగ్జామ్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు కలిపితే మనకి దాదాపు 7 to 10 మార్క్స్ వస్తాయమ్మ. ఇంకా వాడు ఓపిక అంటే ఈ మధ్యలో ఎక్కడైనా వేసేయచ్చు, 7 to 10 మార్క్స్ వేస్తాడు. ఎప్పుడు ఈ ఎస్ఐ ఎగ్జామ్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 7 to 10 మార్క్స్ వేస్తాడు. ఈ 7 to 10 మార్క్స్లో ఒక 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ ఏముంటాయంటే డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏముంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది 2 or 3. ఇక మిగతాయి అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, మిగతాయి అన్నీ అవి ఏముంటాయంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మళ్ళీ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం, సింపుల్ ఇంట్రెస్ట్ని మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కలిపి ఇస్తాడనమాట. ఈ రెండు, ఈ మిగతా 6 మార్కుల నుంచి 7 మార్కుల దాకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపి ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారు అంటే ఈ 6 మార్కులు డైరెక్ట్గా తిరుపతి ఉండిలో వేసేసి వస్తారు, లేకపోతే దాగుడు మూతల దండా కోచ్ లాగా క్వశ్చన్ పేపర్ పక్కకు పెట్టేస్తుండు, ఓఎంఆర్ షీట్ తీసుకుంటారు, కథం పైన ఏ పెట్టినా కింద బి పెట్టినా కింద సి పెట్టాలని రఫ్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎప్పుడైతే గినక ఈ విధంగా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వదిలేస్తారో యాజ్ ఇట్ ఈస్గా అమాంతంగా ఆ పల్లెంలో జాబ్ పెట్టి ఇంకొకటికి ఇచ్చేస్తారు అందరు కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థం కాక కంప్లీట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తారు అంటే వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు అంటే బయట మీకు కంప్లీట్గా ఫార్ములా బేస్ మీదే చెప్తారు, లేదా ఇంకొక మెథడ్లో చెప్తారు. అంటే ఆ మెథడ్కి ఏవైతే సూటబుల్ అవుతాయో అవి మాత్రమే ఆ లెక్కలు తీసుకొచ్చి మీకు చెప్పేసి మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోయింది అని మీకు ఒక మెసేజ్ ఇస్తారు. కానీ రియల్గా చెప్పాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా డెడీ ఈజీ చాప్టర్. ఇక్కడ మనం ఒక 3-4 టైప్స్ ఆఫ్ వాడుతూ ఉండాలి. దానికి ఏంది అనేది నేను చాలా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇంట్రడక్షన్ అనేది ఒక్కొక్క లెక్కకి ఒక్కొక్క మెథడ్ లాగా ఉంటుంది. అంటే ఆ లెక్క చూడగానే ఈ మెథడ్లో చేయాలని ఉంటుంది. 90% అంటే 80 to 90% డైరెక్ట్ ఆప్షన్స్ చూసి మనం ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు అమ్మ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సో అది ఎలాగో అనేది నేను ఒక్కొక్క మెథడ్ చెప్తా చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రపంచంలో ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 years తర్వాత స్టార్ట్ అవుతుందమ్మా. ఫస్ట్ ఇయర్ 1 yearకి ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండదు, అంటే సింపుల్ ఇంట్రెస్టే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇది 1 year అయినా అనుకోవచ్చు, 1 time అయినా అనుకోవచ్చు అమ్మా. అంటే ఒక్క టైంకి కానీ 1 yearకి కానీ, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ కావాలంటే 2 years ఆర్ 2 times అనమాట. ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చాలా సింపుల్గా చెప్తా, అన్ని 10,000 రూపాయలు తీసుకొని కౌంట్ చేసి చెప్తా. ఎందుకు సార్ 10,000 తీసుకోండి అంటే ఇంట్రొడక్షన్ కాబట్టి 10,000 తీసుకొని చెప్తాను. తర్వాత మీకు ఇంకా క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా పెద్ద నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్స్ని ఏ విధంగా చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఒక 10,000 అమ్మ. 10,000కి 2 years, ఇది ఎన్ని ఇయర్స్? 2 years, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అన్ని 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత 3 years కమ్మ, ఇది ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత 4 years కమ్మ, 4 yearsకి 10% రేట్ ఆఫ్. ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా వినిపోయి, ఎప్పుడైతే మీకు 2 years కనపడుతుందో అంటే 2 yearsకైనా, లేదు అంటే 1 yearకి, అర్ధ సంవత్సరానికి. మళ్ళీ 1 yearకి అర్ధ సంవత్సరాలు అంటే ఎన్ని టైమ్స్? 2 times. అంటే ఒకవేళ 2 years అన్నా కూడా 1 yearకి అర్ధ సంవత్సరం అన్నా కూడా ఇదే మెథడ్ చేసేయండి. అంటే ఎప్పుడైతే 2 years అంటాడో 2 గీతలు గీసుకోండి. ఒకటి 10%, ఇంకొకటి 10%. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎంత అమ్మ? 10,000. ఇక్కడ ఎంత? 1000. నేనేమని చెప్పిన, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంది? వడ్డీ మీద వడ్డీ.
మళ్ళీ దీని మీద వడ్డీ అమ్మ, దీని మీద మళ్ళీ వడ్డీ ఎంత 10%, అంటే 100 రూపాయలు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 1000, ఇక్కడ 1000, ఇక్కడ 100, మనకి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2100 వచ్చింది. ఇది ఒక మెథడ్ అమ్మ. ఇంకొక మెథడ్ 10% అనే ఏ విధంగా చేయొచ్చు మనము, 10% అనే ఏ విధంగా రాయొచ్చు, 1/10 లాగా రాయొచ్చు. అవునా, 1/10 అంటే ఇదేమో అసలు అమ్మ, ఇదేమో ఇంట్రెస్ట్, అంటే 11/10 అన్నమాట. ఎంత 11/10. మళ్ళీ ఇది ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి కాబట్టి 2 స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేస్తే కింద వచ్చేది ఏమవుతుంది మనకు 100 అవుతుంది, ఇది 121 అవుతుంది. 100 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 10,000 అయితే మనకి టోటల్గా కావాలి అన్న, లేకపోతే 21 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 210 అన్నమాట, 2100. అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇది చేస్తే మ్యాక్సిమం 2 ఇయర్స్ చేయండి. అంటే ఈ 2 గీతలు చేసుకుంటే ఇది ఇంకా ఉత్తమం ఉంటుంది. లేదు నాకు ఇట్లా చేయడం కొంచెం కష్టం ఉంది అంటే ఇంకొక మెథడ్ చెప్తా చూడండి. దీంట్లోనే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదొక టైప్ అమ్మ. దీన్ని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడొద్దు అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా నేను ఇన్ని చాప్టర్లలో చెప్పినప్పుడు ఎప్పుడు కూడా డబల్ మెథడ్స్ చెప్పలేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నువ్వు ఖచ్చితంగా డబల్ మెథడ్స్ వాడాలమ్మా, లెక్కను బట్టి వాడాలి. నువ్వు లెక్కను బట్టి వాడను, నేను డైరెక్ట్ సీతయ్యను ఎవడి మాటను వినను అంటే అది నీ ఇష్టం అమ్మ, నేను ఏం చెప్పలేను. నేను ఒకటే మెథడ్ వాడతా అంటే నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రాదు. ఎందుకంటే లెక్కను బట్టి నువ్వు స్వింగ్ అవుతూ ఉండాలి, జిగ్జాగ్గా నీ బ్రెయిన్ అనేది జిగ్జాగ్గా పనిచేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు వాడతాం అనేది నేను చెప్తా. ఇది ఒక మెథడు, ఇది ఇంకొక మెథడు. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏముంటుంది అంటే జాగ్రత్తగా విను. సేమ్ అమ్మ, 10,000 కదా, ఇది 2 ఇయర్స్కి అమ్మ. 10,000లో 10% అంటే ఎంత, 1000. ఎంతమ్మా 1000. ఇవి ఎన్ని టైమ్స్ది, 2 టైమ్స్ది. దీని మీద 10%, దీని మీద 10% అంటే ఎంతమ్మా 100. అంటే మొత్తం ఎంత అమ్మా 2100. అంటే ఒకవేళ మీకు గినక ఇట్లా చేయడం ఇష్టం లేకపోతే ఈ మెథడ్లోకి వెళ్ళిపోండి. 1000 మీద 10%, 1000. ఇవి ఎన్ని టైమ్స్, 2 ఇయర్స్ కాబట్టి ఈ 2 ఇయర్స్ ఇక్కడ రాస్తావు. దీని మీద 10%, ఓన్లీ దీని మీద 10%, 100. ఇది మొత్తం కౌంట్ చేస్తే ఇదేంటిదమ్మా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ నీకు వాడు క్వశ్చన్ ఏమని అడుగుతాడు అంటే టోటల్ అడుగుతానేమో ఈ 2 కలిపేసేయండి. టోటల్ అడిగితే ఏం చేసేయండి, ఆ 2 కలిపేసేయండి. ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ నీకు 2 విధాలుగా అడుగుతాడు. క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏమడుగుతాడు, ఇప్పుడు ఈ క్వశ్చన్లో నిన్ను అడిగేది ఒకటి కొన్ని అడిగితే ఏమడుగుతాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఇక్కడ నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా 2100, పాయింట్ నెంబర్ 1. రెండో క్వశ్చన్ ఏమడుగుతాడు, టోటల్ ఎంత అని అడుగుతాడు. ఒకవేళ 10,000 2000 ఎంత అవుతుంది అమ్మాయి, 10,000 2001 12,100 అవుతుంది. ఎంత అవుతుంది 12,100 అవుతుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు, ఒకవేళ నీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఎప్పటికైనా కానీ 2 ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంది తెలుసా, ఇగో ఈ లాస్ట్కి మిగులుతా చూడు, ఇదే అమ్మ, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత 100. ఇక్కడ ఈ 100 మిగిలింది చూసారా, ఈ 100 ఏంటిది అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఈ 100 ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఇది దేనికి సంబంధించింది, ఇది కంప్లీట్గా 2 ఇయర్స్కి సంబంధించిందమ్మా. ఇది కంప్లీట్గా దేనికి సంబంధించింది 2 ఇయర్స్. మళ్ళీ అదే ఇక్కడ ఈ మెథడ్లోకి వెళ్తే ఇక్కడ 11/10 అని వేసి ఇది స్క్వేర్ చేసి ఈ క్వశ్చన్ కనుక నువ్వు ఎప్పుడూ కూడా దీనికి అలవాటు పడితే ఈ క్వశ్చన్లో నీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగితే ఈ మెథడ్లో చేయడం నీకు కష్టమవుతుంది. అందుకే ఎప్పటికైనా కానీ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం లెక్కను బట్టి బయటికి వెళ్ళాలి. నేను అట్లనే చేస్తా, కనీసం కొంతమంది అయినా కానీ ఈ 11/10 హోల్ స్క్వేర్ సంథింగ్ అది చేసుకోండి అయినా అట్లనే వెళ్తారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా పురాతన కాలంలో 1947 తుపాకులు వాడుతున్నట్టు, ఇంకా పాత పద్ధతిలో మూస పద్ధతిలో వాడుతున్నట్టు 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇవి చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది బాగానే ఉంటుందమ్మా. ఇది మీకు ఎలా చెప్తారంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ 11 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్లు తీసుకుంటారు.
నీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్తారో అబ్బో అమోఘమో అనుకుంటావు, బాగానే ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఎగ్జామ్లో నీకు అంత లాలీపాప్ లాంటి క్వశ్చన్లు ఇచ్చే దాఖలు ఇప్పుడు లేనే లేవు. సో ఇదంతా ఈ భారతం అంతా దేనికి చెప్పినా ఇది కేవలం 2 ఇయర్స్కి మాత్రమే. దేనికి సంబంధించింది ఇదంతా 2 ఇయర్స్కి మాత్రమే. అంటే నువ్వు 2 ఇయర్స్ చేస్తానేమో ఇట్లయినా చేసుకో, లేదు అంటే ఇట్లయినా చేసుకో. ఈ రెండిటి వల్ల నీకు యూజ్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ తెలుస్తుంది. లేదు అంటే అప్పుడప్పుడు ఈజీగా ఉంటుంది అంటే ఈ మెథడ్ అయినా చేసుకో. కానీ ఈ పాత మెథడ్ మాత్రం అయితే పక్కకు పెట్టండి, అది దేనికి పనికిరాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది, ఏ మెథడు అంటే 3 ఇయర్స్ అమ్మా. ఇప్పుడు చెప్పేది ఏంటిది 3 ఇయర్స్. ఇంట్రడక్షన్కే చాలా టైం పడుతుందమ్మా, కానీ అర్థమైతే మాత్రం అయితే ఇట్లా చూడగానే ఆన్సర్లు పెట్టవచ్చు. జిఎస్లో పెట్టేసినట్టు డైరెక్ట్ ఆన్సర్లు పెట్టవచ్చు. చూసుకోండి ఇక్కడ ఒకసారి చూడ. ఇదే అమ్మ 10,000కి 3 ఇయర్స్ అమ్మ. 3 ఇయర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 3 టైమ్స్ అన్నమాట. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి డౌట్, సార్ మళ్ళీ మీరేం తక్కువ తిన్నారు సార్, అదే 10,000 తీసుకుంటారు, అదే 10%. ఇది ఎగ్జాంపుల్స్ అమ్మ, నేను లెక్కలు చెప్తలేను, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే గినక 3 ఇయర్స్ అనే పదం వచ్చిర్రు అనుకో, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ 1/10 వేస్తారు, అంటే ఇక్కడ 11/10 వేస్తారు. దీనికి ఏమైపోతుంది, హోల్ క్యూబ్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్క్వేర్లు రావడమే కష్టమయ్యా. క్యూబులు అంటే ఒక్కొక్కసారి మనకి చేస్తే ఈ విధంగా కూడా వస్తుందమ్మా, ఈ విధంగా కూడా వస్తుంది. అప్పుడు క్యూబులు చేసుకుంటావా, చేసుకోలేవు కదా. అంటే ఒక్కొక్కసారి ఇది పనిచేస్తుందా పనిచేయదా అనేది ఆ క్వశ్చన్ మీద నెంబర్ల మీద ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే గినక 3 ఇయర్స్ అనే పదం వాడతాడో అప్పుడు మీకు 3a+1 అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోండి, 3a+1 అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 10,000కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా, 10%. 10% అంటే ఎంతమ్మా, 1000. అవునా కదా? ఇది 3 ఇయర్స్ అంటే ఎంతమ్మా, 3 టైమ్స్. ఇగో ఈ 3 రాసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ 1000 మీద 10% అమ్మా, ఈ 1000 మీద 10%. ఈ 1000 మీద 10% ఎంతమ్మా, 100. అవునా? ఇగో ఈ 3 ఇక్కడ రాయాలి, అర్థమైందా? ఈ 3 ఇక్కడ రాయాలి. ఓకే, దీని మీద మళ్ళీ 10% అమ్మా, దీని మీద మళ్ళీ 10% అంటే ఎంతమ్మా, 10. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ 1 వచ్చేసింది, లాస్ట్కి 1 వస్తే కథం. ఇప్పుడు చూడు, ఇదేంటిది, అసలు అమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది, అసలు. ఇదేంటిది తెలుసా, సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మ. ఇదేంటిది, సింపుల్ ఇంట్రెస్ట్. ఇదేంటిది తెలుసా, ఈ రైట్ సైడ్లో ఉండేది ఏంటిది తెలుసా, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అమ్మ. అంటే మనం చేసే ఇప్పుడు ఒక్క మెథడ్ వల్ల ఎన్ని వచ్చినాయో చూడండి. అసలు వాడే ఇచ్చిండమ్మా, మళ్ళీ ఏమొచ్చింది, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మ. ఇది వచ్చింది ఏంటిది తెలుసా, రైట్ సైడ్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఈ రెండు గినక కలిపితే వచ్చేదే ఏంటిదమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ రెండు గినక కలిపితే వచ్చేదే ఏంటిదమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 3,000, 3,300, 3,000 ఎంతమ్మా, 3,310. ఇది మొత్తము ఏంటిదే అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎప్పటికైనా కానీ 3 ఇయర్స్ వస్తే ఇదే చెయ్యండి. దీంట్లో ఇంకొక మెథడ్ ఉంటుందమ్మా, 3 ఇయర్స్ అప్పుడు. దీంట్లో ఇంకొకటి ఏంటిది అంటే, ఇప్పుడు 10%ని ఎట్లా రాసుకోవచ్చమ్మా, 1/10, రైట్ ఆర్ రాంగ్? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 3 టైమ్స్. అంటే ఇది 10, ఇది 11, ఇది 10, ఇది 11, ఇది 10, ఇది 11. ఈ మెథడ్ ఇది మొత్తం చేస్తే ఎంతమ్మా, 1000. అవునా? ఇది ఎంత, 1331. సార్ ఇందాక చెప్పింది అదే కదా సార్, మళ్ళీ ఇదెందుకు చెప్తారు సార్, 11/10 మీరు చెప్పింది అది చెప్పింది ఇదే కదా సార్, దీంట్లో తేడా ఏంది అంటే, ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఒకసారి ఫస్ట్ ఇయర్ వాడు ఏం చేస్తాడంటే 10% అంటాడు, తర్వాత సెకండ్ ఇయర్ 8% అంటాడు, థర్డ్ ఇయర్ 7% అంటాడు. అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్కి గినక పర్సంటేజెస్ గినక చేంజ్ అవుతుంటే మనం వెళ్తే ఈ మెథడ్లో వెళ్ళాలి. అంటే లెక్కను బట్టి వెళ్ళాలమ్మా. ఎప్పటికైనా ఇక్కడ మనము 5 మార్కుల లెక్కలు చేస్తలేం, జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు ఎంత చదివినా కూడా నాకు 1 మార్కుతో జాబ్ పోతుంది, 2 మార్కులతో జాబ్ పోతుంది అని మీకు మీరు ఏం చేస్తారంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము మీకు మీరు ఒక కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. మీకు 1 మార్కుతోటి 2 మార్కులతో జాబ్ పోలేదమ్మా, మీరు పోగొట్టుకుంటారు. ఎందుకు అంటే మీరు 1 వేలోనే ఆలోచిస్తారు.
ఓన్లీ ఫార్ములా బేస్ మీదనే ఆలోచిస్తారు. ఎప్పటికైతే ఫార్ములా బేస్ మీద, అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదమ్మా, అర్థమెటిక్ అంటే మన నిజ జీవితంలో జరిగే సంఘటనలను ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చేదాన్ని అర్థమెటిక్ అంటారు. దాన్ని నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అనమాట. ఒక్కొక్కసారి ఇది వాడుతూ ఉంటాం, అంటే లెక్కను బట్టి వీటన్నిటికీ ఎట్లా చేయాలనేది నేను క్లారిటీ చెప్తాను. ఇప్పుడు 3 years అది క్లియర్ కదా, మనకి 2 years ఇది క్లియర్ అయిపోయింది, 3 years ఇది క్లియర్. 3 years అప్పుడు మీరు నీట్గా నోట్స్లో రాసుకోవాల్సిన పదం ఏంటంటే 3a+1 అమ్మ. 3a+. ఒక్కొక్కసారి నేను ఇది కూడా వాడతాను, నేను ఒక్కొక్కసారి లెక్కను బట్టి ఇది కూడా వాడతాను. అంటే ఒకసారి వాడితే ఇది వాడతాను, లేదు అంటే ఇది వాడతాను, లేదు అంటే ఇది వాడతాను. అంటే అక్కడ మనకిచ్చిన నెంబర్లను బట్టి వాడాలమ్మా, నెంబర్లను బట్టి వాడుతూ ఉండాలి. మీరు ఒక్క వేలో పోయిరంకో, ఇది పోయిరంకో, ఒక్కొక్కసారి ఇక్కడ 45, 49 వస్తుంది, ఇక్కడ 6 నెంబర్లు వస్తుంది. ఇవన్నీ ఇంటూ చేయడం చాలా తలకాయ నొప్పి వస్తుంది ఒక్కొక్కసారి ఇక్కడ క్యూబ్ తీసుకుంటే మనకి 43 సంథింగ్ ఏవో వస్తాయి, అది కూడా కష్టం అయిపోతుంది. సో అలాంటి వాటికి కూడా ఎలా చేయాలనేది లెక్కను బట్టి చెప్తూ ఉంటాను. మీకు 3 yearsకి ఇది క్లియర్గా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇయర్కి మీరు రాసి పెట్టుకోవాల్సినది ఏంటిది అంటే 4th year అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టు. 10,000 ఎన్ని ఇయర్స్ అమ్మ? 4 years. ఎంత పర్సెంట్? 10%. ఎప్పటికైనా 4 years అంటే మీనింగ్ ఏంటంటే 4 times. అంటే ఒకవేళ 2 yearsకి అర్ధ సంవత్సరం లెక్క అన్నా కూడా అది 4 times కిందకి వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే 10%, 4 years. 4 years అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, 6a+4b+1. ఇందాక 3 yearsకి ఏం గుర్తుపెట్టుకున్నారు? ఇక్కడ 3a+1 అమ్మ. ఇక్కడ 4 yearsకి ఏం గుర్తుపెట్టుకోవాలి? 6a+4b+c అంటే 1. దీని మధ్యలో ఇక్కడ ఇది ఎంత పర్సెంట్ అంటమ్మా? 10%. మళ్ళీ ఇక్కడ ఈ 10% అంటే ఎంతమ్మా? 1000 అంటే ఎంతమ్మా? 4 times కాబట్టి 4. ఇప్పుడు ఇది వచ్చింది ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 1000 మీద మళ్ళీ 10% అమ్మ. ఈ 1000 మీద 10% అంటే ఎంతమ్మా? 100. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? ఇవి 6 ఉన్నాయి, ఇవి 6 రాయండి ఫస్ట్లోది. మళ్ళీ దీని మీద 10% అమ్మ, దీని మీద మళ్ళీ 10%, దీని మీద మళ్ళీ 10% చేస్తే ఎంతమ్మా? 10. ఇవన్నీ ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. మళ్ళీ దీని మీద 10% అమ్మ, మళ్ళీ దీని మీద 10%, దీని మీద 10% ఎంతమ్మా? 1. అంటే ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మ. ఇది ఇప్పుడు ఈ వచ్చింది ఇదంతా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. మళ్ళీ ఇదేంటిదమ్మా? ఇది అసలు. ఈ అన్నీ కలిపితే టోటల్ అవుతుంది. ఇప్పుడు 600, 640, 641. ఈ 641 అనేది ఏంటిది అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఇవన్నీ కలిపితే మాత్రం అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది మొత్తం కలిపితే మాత్రం ఏమవుతుంది అంటే టోటల్ అవుతుంది. ఇది 4 yearsకి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒకవేళ 12.5% అన్నాడు అనుకుందాం, 12.5% లేకపోతే 6 2/3% అందామనుకో. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు? 6 2/3% అంటే మామూలుగా 1/15 parts, రైట్ ఆర్ అంతే కదమ్మా. ఇక్కడ 20/3 1/15. 1/15 అంటే ఇక్కడ పైన 16 వస్తుంది, ఇక్కడ కింద 15 వస్తుంది. దీన్ని హోల్ క్యూబ్ చేయాలి. మనకు ఒక్కొక్కసారి హోల్ పవర్ క్యూబ్ కాదు, క్యూబ్ కాదు, పవర్ 4 చేయాలి. మనకు మామూలుగా స్క్వేర్లే కష్టమే, ఆడ పవర్ 4లు వస్తాయి. ఎట్లా చేస్తాం? అప్పుడు కష్టమైపోతుంది. సార్ ఇక్కడ మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, సార్ మళ్ళీ ఇక్కడ మీరు మంచోళ్ళు కాబట్టి మీకు ఏ ఇబ్బంది కలగొద్దని ప్రశాంతంగా నీట్గా ఒక 10% తీసుకోరు. మీరు అదృష్టానికి బ్రాండ్ అంబాసిడరు, నేను దరిద్రానికి కూడా నేను బ్రాండ్ అంబాసిడర్ సార్, నాకు 6 2/3% వస్తాయి, ఏం చేయాలి? అప్పుడు దీంట్లో 6 2/3% నాకు చేయడానికి రాదు కదా అంటే అప్పుడు పార్ట్స్కి వెళ్ళిపోవాలి. దేనికి వెళ్ళిపోవాలి? పార్ట్స్కి వెళ్ళిపోవాలి. అంటే దీన్ని 1/15 చేయాలి. అంటే ఈ 10,000ని 1/15 చేయాలి. అర్థమైందా? ఇప్పుడు 10% అంటే మీనింగ్ ఏంది? 1/10. 10,000ని 1/10తో చేస్తే ఎంత వస్తుంది? 1000 వస్తుంది. 1000ని మళ్ళీ 1/10తో చేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. 100ని మళ్ళీ 1/10తో చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10ని మళ్ళీ 1/10తో చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే ఎప్పటికైనా కానీ ఇలా భిన్నాలలో, ఇలా పాయింట్స్లలో భిన్నాలలో ఇచ్చినా దాన్ని మనం దేంట్లోకి వెళ్ళిపోవాలి? పార్ట్స్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇప్పుడు మీరు కనుక ఇట్లా చేసారనుకో, ఇక్కడ 15 16 15 16 ఇప్పుడు 15 16 ఇట్లా చేసుకుంటూ పోతే మీకు ఎంత అవుతుందో చూడండి.
మేము ఇక్కడ ఒక నెంబర్ రాస్తా, ఈడొక నెంబర్ రాస్తా, మేము ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ రాస్తామమ్మా. యాజ్ ఒక ఫ్యాకల్టీగా నాకు తెలుసు, నేను అక్కడ క్యాలిక్యులేటర్ వాడినానే నాకు తెలుసు, ప్రతి ఒక్క బుక్లో వాడింది కూడా క్యాలిక్యులేటర్. మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లో క్యాలిక్యులేటర్ ఇయ్యరు, అక్కడ నీ బ్రెయినే వాడాలి. నీకు ఇక్కడ మేము బుక్లో రాసినంత ఈజీగా నెంబర్స్ మీరు అక్కడ ఎగ్జామ్లో అంత ఈజీగా నెంబర్స్ వేయలేరు. అక్కడ నీ ఖచ్చితంగా నీ బ్రెయినే వాడాల్సి వస్తుంది. అందుకే ఎంతసేపు ఉన్న ఒక ఆర్థమెటిక్కి నీకంటూ ఒక సొంత నోట్స్ ఉండాలి, నీకంటూ ఒక సొంత క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేది నేర్చుకుంటూ ఉండాలి, అంతేగాని వేరే చేయొద్దమ్మా. ఇది నార్మల్గా ఇది 4 years దమ్మా. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఇంట్రడక్షన్. 1 yearకి ఉండదు కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 yearsకి ఎలా చేయాలో చెప్పాను, 3 yearsకి ఎలా చేయాలో చెప్పాను, 4 yearsకి ఎలా చేయాలో చెప్పాను. ఇక నీకు ఇష్టమమ్మా, ఎట్లా తగులితే అట్లా ఆ నెంబర్ చూడాలి, నెంబర్ చూడగానే ఈ మెథడ్లోకి వెళ్తావా, ఈ మెథడ్లోకి వెళ్తావా, ఈ మెథడ్లోకి వెళ్తావా అనేది నీ ఇష్టం, తప్పదమ్మా. ఎవ్వడు చెయ్యలేనిది మనం చేస్తేనే జాబ్ వస్తుంది. 2 square = ఎంత? 4. నువ్వు రాసినా అదే రాస్తావు, నేను రాసినా అదే చేస్తాం, అన్నీ అదే చేస్తాం, అవునా కాదు? అందరికీ ఒక్కొక్క మార్క్ వస్తుంది. అదే 2027 855 2027 రూపీస్ స్క్వేర్ అడుగుతాడు, ఎంతమంది చేస్తారు? 2027 స్క్వేర్ అడుగుతాడు, ఎంతమంది చేస్తారు? కొంతమందే చేస్తారు. ఇంకొక క్వశ్చన్ ఇస్తాడు, ఆల్రెడీ ఇక్కడ పట్టిన వాళ్ళు ఓన్లీ 4 రాష్ట్రాలు అందరు రాస్తారు, అక్కడ నీకు జాబ్ రాదు. 2027 కొంతమందే చేస్తారు. మళ్ళీ కొంతమందికి ఆయన ఏం చేస్తారు, 12,384 స్క్వేర్ చేయమని, అక్కడ ఎవరు చేస్తారు వాళ్ళకే జాబులు వస్తాయి. సేమ్ ఎగ్జామ్ కానీ జిఎస్ కానీ ఎవ్వడు చేయలేని చాప్టర్లు, ఎవ్వడు చదవలేని సబ్జెక్టులు మనం చదువుతూనే మనకి జాబ్ వస్తుందమ్మా. అందరు చదివే సబ్జెక్టులు అందరూ చేసేవి మనం చేస్తే మనకు జాబులు రావు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతైతే స్టఫ్ ఉంటుందో ప్యూర్ మ్యాథ్స్లో వాల్యూమ్స్ ఘనపరిమాణాలు అంత స్టఫ్ ఉంటాయి అమ్మ, ఘనపరిమాణాలు అంత స్టఫ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది వాల్యూమ్స్ వదిలేస్తారు, ఏరియాస్ చేస్తారు, బాగా ఏరియాస్ చేస్తారు. ఏరియాస్లో ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు? 2 క్వశ్చన్లు ఇస్తాడు. వాల్యూమ్స్లో 8 క్వశ్చన్లు ఇస్తాడు, అయిపోయి గై. నువ్వు వాల్యూమ్స్ వదిలిపెట్టే, పర్సంటేజ్ వదిలిపెట్టినావు, కాంపౌండ్ ఇంకా ఏడొస్తాయి, నీకు జాబ్ ఏడొస్తుంది, తప్పదమ్మా. నీకు నెలకి 50,000 జీతం నువ్వు 60 సంవత్సరాల దాకా ఇవ్వాలంటే ఇప్పుడు ఈ 6 నెలలు సంవత్సరం నువ్వు కష్టపడాలి, తప్పదు. ఓకేనా? రైట్ అమ్మ. ఇప్పుడు ఇది కండిషన్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో ఒక్కొక్క లెక్కకి నేను చెప్తూ ఉంటా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అమ్మ. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి దగ్గర 18,000 రూపాయలను ఏడాదికి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చక్రవడ్డీ పెట్టాడు. ఏడాదికి ఎంతంట? 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చక్రవడ్డీ పెట్టిండంట. ఏడాదికి 20% వడ్డీ రేటుతో చక్రవడ్డీ పెట్టిండంటే అప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే ఇప్పుడు 2 years అమ్మ. 2 years అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఎంత అమ్మ? 2 గీతలు. 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తయిన తర్వాత అతనికి వచ్చిన వడ్డీ, అంటే టోటల్ అడుగుతలేడు, ఏం అడుగుతలేడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతాడు. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. 18,000 అమ్మ. ఎంత? 18,000. జాగ్రత్త, దీంట్లో ఎంత అమ్మ? 20%. ఇది కూడా ఎంత అమ్మ? 20%. నేను ఒక 2-3 విధాలు చెప్తా, చూడండి జాగ్రత్త. దీంట్లో 20% అంటే ఎంతమ్మా? 3,600. దీంట్లో 20,000 అంటే ఎంతమ్మా? 3,600. మళ్ళీ దీంట్లో 20,000 అమ్మ. దీంట్లో 20%. దీంట్లో 20% అంటే 720. రైటా? ఇప్పుడు మొత్తము 720, 7,200, 7,900, 7,920 అమ్మ ఆన్సర్. 7,920. సో మన ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది. ఇది పాయింట్, ఇది ఒకటి. ఓకేనా? ఇక్కడ ఇదొక మెథడ్లో చేయొచ్చు, జాగ్రత్తగా వినండి, ఇదొక మెథడ్లో. రెండవది, ఇదే కండిషన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. మన ఇష్టం అమ్మ, మీ ఇష్టం ఎట్లయినా చేసుకోండి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. 36 అమ్మ. 36 అంటే ఇవి ఎన్ని టైమ్స్ అన్నాడు? 2 times. ఇది ఓన్లీ 2 yearsకి. దీని మీద మళ్ళీ 20%. మళ్ళీ 20% అంటే ఎంతమ్మా? 720. ఇది మొత్తం చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా? 7,920. సార్ దీనికి దానికి తేడా ఏంటంటే చూడండి అమ్మ, కొంచెం అనేది
మనకి కొంచెం అనేది మనకి చాలా తొందరగా వచ్చేసింది. ఓకేనా, ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇంకా మీ ఇష్టం అమ్మ, ఇది వాడతారా అనేది మీ ఇష్టం. కానీ నేనేం చేస్తా అంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఈడ 1% ఉన్నప్పుడే పద్ధతి ఉంటుందమ్మా. వాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, ఫస్ట్ ఇయర్ 10% అంటాడు, సెకండ్ ఇయర్ 12% అంటాడు. అప్పుడు ఇంటూ 2 చేయడానికి పాసిబుల్ కాదు. ఇది ఓన్లీ కేవలం ఒకటేసారి అదే డిఫరెంట్ పర్సంటేజెస్ ఇస్తే ఇది పనిచేయదమ్మా. అప్పుడు ఇది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక మెథడు ఏంటంటే 20% అంటే ఎంత, 1/5 అంటే దీది 6/5 అమ్మ. 6/5 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ కాబట్టి అంటే ఇది 36 అమ్మ, ఇది 25 అమ్మ. అంటే ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ వచ్చింది, మనకి 11 పార్ట్స్ ఎక్కువ వచ్చింది. అదే ఇంట్రెస్ట్. 25 పార్ట్స్ వాల్యూ 1800 అయితే 11 పార్ట్స్ వాల్యూ ఎంత? సో నాకు తెలిసి అయితే ఇది బెటర్ మెథడ్ అమ్మ. ఒకటే ఇస్తేనేమో ఇది బెటరు. ఒకవేళ 2 ఇచ్చి ఇయర్కి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఇస్తే ఇది బెటర్. లేదు అంటే ఇక్కడ గినక నెంబర్లు చిన్నగా వస్తాయి, ఇట్లా 5 వచ్చి లేకపోతే 6 వచ్చి 7 వచ్చినా ఇది బెటర్. కానీ ఇక్కడ గినక నెంబర్లు పెద్దగా వచ్చినాయి అనుకోమ్మా, చాలా కష్టం. అర్థమవుతుందా? చాలా కష్టం అవుతుంది. అందుకే క్వశ్చన్ని ఇక్కడ నెంబర్ని బట్టి ఇక్కడ పర్సంటేజ్ను బట్టి ఇక్కడ నువ్వు డిసైడ్ కావాలి. దేంట్లోకి వెళ్తే మనకి తొందరగా వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. చాలామంది ఒకటే మెథడ్ ఫాలో అవుతారు, లేదా ఇది ఒకటే ఫాలో అవుతారు, అట్లా ఫాలో అయిపోతే దొరికిపోతారు. నేను ఇప్పుడు కేవలం మీకు ఈ వీడియోలో ఒక 15 లెక్కలు వస్తాయేమో, 15, 13. ఇది జస్ట్ శాంపిల్ అమ్మ. ముందుంటుంది ముసల పండగ. అది గొప్పతనం. ఎవ్వరు ఎట్లా చేస్తారు అనేది అది గొప్పతనం. దీనికే మనకి చెమటలోడ్చాలి, రక్తాలు సిందించాలన్నమాట. ఓకేనా, రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక రెండో క్వశ్చన్ చూడు. మొదటి సంవత్సరము 10% వార్షిక వడ్డీ రేటుతోటి, రెండవ సంవత్సరము 12% వార్షిక వడ్డీ రేటుతోటి 10,000 రూపాయల అసలుపై 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ఎంత? మళ్ళీ ఇక్కడ నీకు ఇందాకనేమో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండమ్మ. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేసిండు. ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేసిండు. మళ్ళీ చేంజ్ చేసినప్పుడు అది పని చేయదు కదా. మామూలుగా ఇప్పుడు మనకి ఇది పని చేయదు కదా, ఏది ఇట్లా 11 స్క్వేర్ ఇట్లా పని చేయదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 10, 11. ఇప్పుడు మామూలుగా దీన్ని భిన్నాలలోకి మార్చుకుంటారు, 1/10 అవుతుంది. దీన్ని భిన్నాలలోకి మార్చుకోవాలంటే ఇది ఎంత అవుతుందమ్మా, ఇది 3 అవుతుంది, ఇది 6 అవుతుంది. సారీ, ఇది 12/100 రాస్తాం. 12/100 రాస్తే ఇది 4 3s, ఇది 4 25s. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తావు, 10:11 రాస్తావు. దీన్ని ఎట్లా రాస్తావు, 25:23 రాస్తావు, 28 రాస్తావు. అవునా కదా? అంటే ఇక్కడ మళ్ళీ ఇవి క్యాన్సిల్ చేసుకొని ఎంత లెంత్ అవుతుంది చూడండి. అంటే ఇప్పుడు నువ్వు స్క్వేర్లో వాడడానికి లేదు అంటే ఇప్పుడు ఇది చేసినా నీకు లెంత్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అదే ఇంత లెంత్ కాకుండా 2 గీతలు గీస్తే ఎంత లెంత్ అయితే ఎంత చిన్నగా అయిపోతుందో చూడండి అమ్మ. ఇది 10,000 కదా. 10,000 అన్నప్పుడు దీంట్లో ఇది ఎంత పర్సెంట్ అమ్మ, 10%. ఇది ఎంత పర్సెంట్ అమ్మ, 12%. అంటే ఇది ఎంత అవుతుంది, 1000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 1200 అవుతుంది. ఈ 1000 మీద ఇది వేయాలమ్మా, ఈ 12% వేయాలి. 12% అంటే ఎంతమ్మా, 120. అవునా కదా? 10,000, 11,000, 12,000, 12,320 అమ్మ, 320. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. అంటే ఇప్పుడు మీరు ఒకటే బట్టి పడితే ఇప్పుడు దీన్ని 10% అంటే ఎట్లా తీసుకోవాలి, 1/10. అంటే ఇది 10 తీసుకోవాలి, ఇది 11 తీసుకోవాలి. క్లియర్? 12% అంటే ఎట్లా తీసుకోవాలి, 12/100. అంటే ఇక్కడ 25, ఇక్కడ ఒక 3, అంటే ఇక్కడ 25, ఇక్కడ 28 తీసుకుంటావు. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తావు, మళ్ళీ దీన్ని ఇంటూ చేస్తావు. టోటల్ వాల్యూ ఎంత అయితే మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చింది. అంటే నీకు మెథడ్ తెలిస్తే వాడు నీకు తెలిసిన దాన్నే వాడు నిన్నేం చేస్తాడంటే కూర్చోబెట్టాలి. ఎప్పటికైనా తెలియనిది ఇచ్చిండనుకో, మా క్వశ్చన్ పేపర్ తయారు చేసినవాడు ఎప్పుడు కూడా ఆర్థమెటిక్లో తెలియనిది ఇచ్చిండనుకో, వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేసి వేస్ట్. ఎందుకంటే నువ్వు స్కిప్ అయిపోతావు, నువ్వు దొరకవు వాడికి. అదే తెలిసింది ఇచ్చి నిన్ను కూర్చోబెట్టిండనుకో, నీ టైం అనేది కిల్లింగ్ చేయడం. అంటే ఎప్పటికైనా ఎగ్జామ్ పేపర్ ఎట్లా చేయాలి, స్టూడెంట్స్ని కూర్చోబెట్టాలి, వన్ టైంని చంపేయాలి. అందుకే మీకు ఇన్స్టిట్యూట్లో రాసే లెక్కలకి, ఎగ్జామ్స్కి వచ్చే మార్కులకి, మెయిన్స్ ఎగ్జామ్స్లో వచ్చే మార్కులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.
వాడు పాయింట్ వే చాలా క్లియర్గా ఉంటుంది. మేజర్గా ఆర్థమెటిక్ అమ్మ గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే బుక్ గినక ఫాలో అయ్యారనుకో ఆర్థమెటిక్, మీరు వాడికి దొరికినట్టే. మార్కెట్లో గినక ఎక్కువ బుక్కులు సేల్ అయిన బుక్కులు మీరు చదివితే మీరు వాడికి దొరికినట్టే. ఎందుకంటే ఆ బుక్ వాడి దగ్గర ఉంటుంది. ఒక బుక్ 1,00,000 మంది కొన్నారు అంటే ఆ బుక్ను గినక వాడు చదివిండంటే 1,00,000 మంది యొక్క సైకాలజీ వాడికి దొరికిపోతుంది. ఎగ్జాక్ట్లీగా ఉల్టా ఇస్తాడు క్వశ్చన్, అంటే 1,00,000 మంది దొరికిపోతారు. ఎప్పటికైనా ఆర్థమెటిక్ నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ కావాలి, నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి బాగా. సో అందుకే చెప్తున్నా, బట్టి పట్టొద్దు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తెలివిగా బిహేవ్ చేయాలి. ఓకేనా, రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 9,800 రూపాయలపై 28 4/7% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత? ఇక్కడ ఇది దేంట్లో ఉందమ్మా? ఇది కంప్లీట్గా ఫ్రాక్షన్స్లో ఉంది. అంటే 28 4/7 రైట్ ఆర్? అంటే ఇప్పుడు ఇది ఎంత వస్తుందమ్మా? 140 140 56 196 200/7 700. అంటే ఇప్పుడు దీని భిన్నం ఎంతమ్మా? ఇప్పుడు దీని భిన్నం ఎంత? 2/7 రైట్ ఆరా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 2/7 అంటే ఇప్పుడు దీని అర్థమైంది. ఇప్పుడు దీన్ని నువ్వు ఎట్లా రాసుకోవచ్చు? 9/7 అంటే ఇప్పుడు 81 49 రైట్ ఆరా? అంటే ఇప్పుడు ఇది చేయడానికి చాలా ఈజీ ఉంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ 9,800 దీన్ని నువ్వు ఎట్లా రాసుకుంటావమ్మా? భిన్నం ఎంత వచ్చిందమ్మా? 2/7. ఇది కూడా 2/7 రైటా? 98 2/7 అంటే దీన్ని ఎట్లా చేయొచ్చమ్మా? ఇది 1 ఇది 14 14 2 ఎంతమ్మా? 28. అంటే ఇది 2,800, ఇది 2,800 రైట్. మళ్ళీ దీని మీద 2/7 అంటే ఇది 4 ఇది 8 ఇది 800 రైటా? ఇది 5,600 ఇది 800 అంటే 6,400. ఏంటిదమ్మా? 6,400. ఇది మన ఆన్సర్. అర్థమైంది? ఒకవేళ నీకు గినక ఇది చెయ్యాలి అనుకుంటే ఇది చెయ్యి, ఓకేనా? లేదు నీకు దీంతోటే చాలా ఈజీగా వస్తుంది. చూడండి, 49 పార్ట్స్ వాల్యూ 98 రూపీస్ అయితే ఇది ఎంత ఎక్కువ వచ్చిందమ్మా? 32 పార్ట్స్ వాల్యూ ఎక్కువ వచ్చింది. అంటే ఇది 49 ఇది 2 అంటే 32 2 ఎంతమ్మా? 64. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? లెక్కను బట్టి ఇప్పుడు ఇది చేసుకుంటా పోతే ఇది చేస్తే నీకు కొంచెం టైం కిల్లింగ్ అయింది. అదే ఇది చేస్తే కొంచెం తొందరగా వచ్చేసి. అంటే ఒక లెక్కలో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక లెక్కలలో నెంబర్లను బట్టి నీ బ్రెయిన్ సెట్ చేంజ్ కావాలి. నేను సీతయ్యని ఒకటేలాగా చేస్తా, ఎవరి మాట అయినా కానీ నాకు ఎవరికేంది, ఎవ్వరికీ ప్రాబ్లం లేదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికీ ప్రాబ్లం లేదు. మీరు ఎంత హై లెవెల్లో ఆలోచిస్తారో, ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారో అంత మంచిది. మీరు అప్డేట్గా ఆలోచించకపోతే ఇప్పుడున్న పొజిషన్లో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అసంభవం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు అప్డేట్ అయితేనే ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఫోన్ లాంటిది, ఎప్పుడు అప్డేట్ కావాలి. అందుకే అది ఎప్పుడు మార్కెట్లో ఉంటుంది. అప్డేట్ కాని కంపెనీలన్నీ చెత్తబుట్టలో ఉన్నాయి. అది ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ. ఆ కంపెనీల పరిస్థితి అట్లుంటే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ఇంకా నేను అదే చదువుతా అంటే కాదు, ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020కి ఇచ్చినమ్మా, 2020కే ఇచ్చిండి ఈ లెక్క. ఇది 2026. నువ్వు ఎస్ఐ మెయిన్స్ రాయాలంటే 2027లో రాస్తావు, ఎండింగ్లో రాస్తావు. 2027 మధ్యలో ఎస్ఐ మెయిన్స్ రాస్తావు. అంటే 6 సంవత్సరాల క్రితమే ఈ క్వశ్చన్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడో అనేది ఒకసారి ఎక్స్పెక్టేషన్స్ చేసుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఒక రైతు తన పొలంలో సాగు చేయడానికి ఒక వడ్డీ వ్యాపారి వద్ద 13,200 అమౌంట్ ఇచ్చిండు. అంటే 1,32,000 రూపాయలను వడ్డీకి ఇచ్చిండు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చిండమ్మా? 12.5% వార్షిక వడ్డీ రేటుతో చొప్పున చక్ర వడ్డీతో తీసుకున్నాను. 2 సంవత్సరాల తర్వాత 1,07,062 రూపాయల 50 పైసలు ఇచ్చిండంట. వీడోడు మొత్తము మారవడం లాగిచ్చేసిండు. ఎంత ఇచ్చిండంట?
వడ్డీకి తీసుకుంది ఎంత అమ్మా అంటే 1,32,000 ఉన్నాయమ్మా. నేనేం చేసిన అంటే ఒక సావుకారు దగ్గర లేకపోతే ఒక ఊర్లో కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి, ఊర్లోనో హైదరాబాద్లో జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి అంటే ఒకడికి అవసరం ఉంది, 1,32,000 రూపాయలు తీసుకొని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు? 12.5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. మళ్ళీ డబ్బు తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చిండు? 1,07,000 రూపాయల 1,07,062 రూపాయల 50 పైసలు ఇచ్చిండమ్మ. 62 రూపాయల 50 పైసలు ఇచ్చిండు. అసలు తీసుకుందే 1,32,000, ఇచ్చింది ఎంత? 1,07,062 రూపాయల 50 పైసలు ఇచ్చిండు. అంటే ఇంకా చాలా ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అసలు ఇవ్వాలి. మళ్ళీ ఈయన దగ్గర పైసలు లేవు. పైసలు లేకపోతే ఏం చేసిండు? అతన్ని స్కూటర్ని వడ్డీ వ్యాపారికి అప్పుగా తీర్చేశాను. సావుకారి నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఇగో 1,07,000 రూపాయల 62 రూపాయల 50 పైసలు ఇస్తున్నా, నీకు ఇంకా నేను చాలా ఇచ్చేది ఉంది, అందుకు గాను నా స్కూటర్ తీసుకొని వెళ్ళిపో నువ్వు ఇంకా అన్నాడు. అప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే, అయితే ఆ స్కూటర్ యొక్క ధర ఎంత అయి ఉండొచ్చు అని క్వశ్చన్ వేసిండమ్మ. మనకు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఏంటిది అంటే వన్ లైన్ 2 లైన్స్ మ్యాక్స్ 3 లైన్స్ ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. పాయింట్ నెంబర్ 1 నువ్వు భయపడడానికి. రెండో పాయింట్, ప్రపంచంలో మనకి మామూలుగా ఇంటూసే రావు, ఇక్కడ పాయింట్స్లలో ఉన్నాయి. కథం నీకు అక్కడనే షివరింగ్ అయిపోయింది, నువ్వు ఏదో ఒక చుక్క పెట్టేసి వస్తావు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త ఆలోచిస్తే కొంచెం ఈజీగా ఉంటుందమ్మా. ఒకసారి చూడండి ఏమిచ్చిండంటే 1,32,000 అమ్మ. 1,32,000లో 12.5% అమ్మ. ఎంత? 12.5%. 12.5% ఎట్లా రాసుకోవచ్చమ్మా? 1/8 లాగా రాసుకోవచ్చు. ఎంత? 1/8. జాగ్రత్తగా వినండి. 1,32,000లో 1/8 అంటే 8 పార్ట్స్ చేస్తే ఇది ఎంత అవుతుందమ్మా? 16,500 అమ్మ. కావాలంటే చెక్ చేసుకోండి. కావాలంటే 132ని 1/8 లాగా చేయండి. ఓకేనా? ఇది మామూలుగా ఎంత ఉంటుంది చూడు, 1 ఇది 1 కదా, అవునా కదా? 16 8లమ్మ. 16 8 ఎంతమ్మా? 80 ప్లస్ 48 128 అంతేనా కదా? ఇంకెంత మిగులుతుంది? 4 మిగులుతుంది. అంటే 4 అంటే హాఫే కదా, అంటే 16.5 కదా. అంటే ఈ 132ని ఏ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా? 16.5. అది నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేసిన, ఇక్కడ 16.5 తీసుకున్నా. ఓకేనా? అంటే మళ్ళీ దీని మీద 1.8 అమ్మ. 1.8 తీసుకుంటే 2062.5. ఇగో ఇది వచ్చింది కాబట్టి ఇది ఇచ్చిండమ్మ. ఇప్పుడు మొత్తం జాగ్రత్తగా చూడండి అమ్మ, మీరు జాగ్రత్తగా చూడండి. లెక్కకి ఇక్కడ మీరు మొత్తం చేయొద్దమ్మా. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అన్ని ప్లస్లు చేస్తారు, అదే తప్పు. ఇక్కడ 1,32,000, ఇక్కడ 2.5 క్యాన్సిల్ చేసేసాయి. ఇక్కడ 1,07,006 రూపాయలమ్మ. 1,00,000 ఈ 62 క్యాన్సిల్ చేసేయండి, ఈ 62 క్యాన్సిల్ చేయండి. అంటే ఇక్కడ ఇచ్చింది ఎంత? 1,07,000 ఇచ్చిండు. పక్కకు పెట్టండి. దీన్ని ఒక 2,000 వేసుకోండి. అర్థమైందా? ఎప్పటికి కూడా ఇలాంటి లెక్కలు ఉన్నప్పుడు మీరు మొత్తం కూడొద్దమ్మా. వాడి టార్గెట్ ఏంటి? నీ యొక్క టైంని కిల్ చేయాలి. ఇక్కడ 62.5 రూపాయలు ఉన్నది, 62.5 ఉంది, ఇక్కడ 62.5 ఉంది. ఆ రెండు లేపేసాం, మైనస్ అయిపోతాయి. ఇక్కడ 2,000, ఇక్కడ 1,07,000, అవునా కదా? లెక్కకి ఇక్కడ చూడు, 1,32,000 వేయాలి. ఇక్కడ ఎంత ఇచ్చిండు? 1,07,000 ఇచ్చిండు. అంటే ఇక్కడ 25,000 తక్కువ ఇచ్చిండు. అసలుకే 25,000 తక్కువ ఇచ్చిండు. పాయింట్ నెంబర్ 1 క్లియర్ కదా? జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ ఏ మాయా చేస్తలేను, మంత్రము చేస్తలేను. మీరు ఇక్కడ ఏ మాయా చేస్తలేము, మంత్రం చేస్తలేను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ నేను దీన్ని ఎట్లా రాస్తా? 2,062.5 రాయొచ్చు కదా. ఈ 62.5 ఈ 62.5 పోయింది. అంటే ఇక్కడ మనకు మిగిలింది, వాడు ఇచ్చింది ఏంటంటే 1,07,000 ఇచ్చిండు అనుకుందాం, రైట్? ఎప్పుడు మైనస్ చేయకన్నా. ఇది అసలు కదా, ఇది ఇస్తుండు. అంటే మామూలుగా ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 25,000 ఉంది, రైటా? 16,000 32,000 33,000
35,000. ఇది మొత్తం ఎంత? 35,000 అంతే కదమ్మా. ఇది 33,000, ఇది 2,000, 35,000. అంటే టోటల్గా స్కూటర్ ధర ఎంత అన్నట్టమ్మా? 50,000, 60,000. అయిపోయింది ఆన్సర్. ఇదే కదా ఆన్సర్. అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటిది తెలుసా? ఈ 1,32,000కి ఈ 35,000 కలుపుతారు. ఈ 35,000 కూడా కలపరు. ఎంత కలుపుతారు? 62.5 కలిపి ఒక పాయింట్స్లోకి తీసుకొస్తారు. ఈ పాయింట్స్లో నుంచి మళ్ళీ దీంట్లోకి తీసుకొస్తారు. మళ్ళీ దీంట్లోకి ఘనకార్యం ఎట్లా చేస్తాడో వాడు. ఎగ్జాంపుల్ ఎంతో అనుకుందాం, 1,72,562 రూపాయలు ఇట్లుంది అనుకుందాం. దీన్ని దొర ఏం చేస్తాడు? 1,07,672. ఇగో ఈ స్టెప్ వేస్తాడు. అంటే ఈ స్టెప్ వేస్తే కానీ వాళ్ళకి ఆనందం ఉండదు. వాడికి తెలుసు, ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోడికి తెలుసు. 90% స్టూడెంట్స్ ఈ స్టెప్ వేస్తాడని ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోడికి తెలుసు. మీరు ఆయన ఏదైతే చేస్తాడని అనుకుంటారో మీరు అదే చేస్తారు అక్కడ. అంటే ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే నీ యొక్క టైం కిల్ చేయాలి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాకా కొంచెం కష్టం అమ్మ, ఇది ఈజీ అమ్మ, కానీ ఇది ఒక్కటే కష్టం. అంటే 16,500లో 1/8 చేయడం కష్టం. ఎందుకంటే ఇది నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఇంటికాడ క్యాలిక్యులేటర్లో చేసి చూసుకున్నా కాబట్టి నాకు తెలుసు. ఇంత ముఖం మీద డైరెక్ట్గా ఓపెన్గా నేను క్యాలిక్యులేటర్ వాడిని అని చెప్పేటోళ్ళు ఎవరు లేరమ్మా. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు. అంటే ఈ 16,500లో 1/8 అంటే ఇది వచ్చింది నాకు తెలుసు, కానీ అక్కడ నువ్వు కష్టపడాలి. అందుకే ఎప్పుడు డైలీ ఒక 10 minutes క్యాలిక్యులేషన్ మీద మీరు డిపెండ్ కండి. అంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో మన ఆన్సర్ ఎంతమ్మా? 60,000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 10% వార్షిక చక్రవడ్డీతో 5,000 రూపాయలపై 3 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ అడుగుతున్నామ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతుండే. జస్ట్ ఇక్కడ నేను 2 రకాలుగా చేస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ 11 క్యూబ్ చేయాలమ్మా. 10% అంటే మీనింగ్ ఏంది? క్యూబ్. నేను క్యూబ్లో జోలికి చాలా తక్కువ వెళ్తా. చూడండి, 5,000 కదా. 5,000 మీద ఎంత పర్సెంట్? 10%. 10% అంటే ఎంతమ్మా? 500. 500 ఇది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ అమ్మా. దీని మీద మళ్ళీ 10%. 500లో 10% అంటే ఎంతమ్మా? 50. ఇవన్నీ ఉంటాయి? 3 ఉంటాయి. మళ్ళీ దీని మీద ఎంత పర్సెంట్ అమ్మా? మళ్ళీ దీని మీద ఎంత పర్సెంట్? 10%. అంటే 5. మొత్తం కలిపితే 1,500, 1,650, 1,655. సో మన ఆన్సర్ ఎంత? 1,655. సో ఇది ఎంత ఈజీగా వచ్చింది చూడమ్మా. 1,500, ఇది 150, 1,600, 1,650, 1,665, 55. ఇది మన ఆన్సర్. అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 3 years అనగానే మీకు గుర్తుకు రావాల్సింది 3A+1. తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి. మీరు అనుకున్నంత ఈజీ కాదమ్మా క్యూబ్స్ చేయడం ఎగ్జామ్లో. బాగా గుర్తుపెట్టుకోండి, క్యూబ్స్ చేసినంత ఈజీ కాదు ఇక్కడ దీన్ని క్యాలిక్యులేషన్ చేయడం. క్యాన్సల్ చేయడం అంత ఈజీ కాదు. క్యూబ్స్ చేసినంత ఈజీగా ఆడ నువ్వు క్యాన్సల్ చేయలేవు. దయచేసి ఎక్కడ వాడాలో అక్కడ వాడండి. దీన్ని అన్ని చోట్ల వాడకండి. ఇది ప్రశాంతంగా ఉంది, తొందరగా అయిపోతుంది. దీనికంటే చెప్తున్నా కదా, దీనికంటే ఇంకా ఇది తొందరగానే అయిపోతుంది. ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? మొదటి సంవత్సరం 4%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 6% వార్షిక వడ్డీ రేటుతోటి 25,000 రూపాయలపై 3 సంవత్సరాల్లో లభించే చక్రవడ్డీ ఎంత? సాలిడ్ క్వశ్చన్ అమ్మ. చాలా చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ కాబట్టే దొర ఎప్పుడు ఇచ్చిండు? ఇది తెలంగాణ ఏపీఎస్ఐ మెయిన్స్కి ఇచ్చిండమ్మా 2016. బాగా గుర్తుపెట్టుకోండి, 2016 మెయిన్స్కి ఇచ్చిండు. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా కొత్తవి వచ్చినాయమ్మ. అంటే ఎగ్జామ్స్లో చాలా మార్పులు వచ్చినాయి. ఆ కొత్త మార్పే ఏంటిది అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ ఇచ్చిండమ్మ. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇచ్చిండు. ఆ మెయిన్స్లో ఇంతకుముందు ఎప్పుడూ కూడా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు, అంటే స్టార్టింగ్లో అంత టఫెస్ట్ పేపర్ 2016లో ఇచ్చినంత టఫెస్ట్ పేపర్ ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు ఇవ్వలే ఏపీలో. 2018 సంథింగ్. సో రాను ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు దాకా ఇప్పుడు మామూలుగా దీన్ని అందరూ ఎట్లా చేస్తారు ఇక్కడ? అప్పుడు దాకా అందరూ ఎట్లా నేర్చుకోరు? 1/104/100 ఇంటూ 105/100 ఇంటూ 106/100 ఇట్లా చేసి ఇది 25,000 అని వేసి ఇది ఆన్సర్. ఇంకేడొస్తుంది? ఇది ఇంకేడొస్తుంది? అది రాదు.
అది రాదమ్మా. ఇది ఒక మెథడ్, ఇది అయిపోయింది. ఇంకా ఇది చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు రేస్లో లేరు అనుకొని డైరెక్ట్గా ఒప్పేసుకోవడం ఉత్తమం. రెండో పాయింట్ ఏందమ్మా, 4% అంటే మీనింగ్ ఏందమ్మా, 1/25, రైట్. 5% అంటే మీనింగ్ ఎంతమ్మా, 1/20. 6% అంటే మీనింగ్ ఎంతమ్మా, 3/20. అంతేనా కదా? అంతే కదా, 3/20 కదా, సారీ 3/50. 3/50 అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తావు, 25/26. దీన్ని ఎట్లా రాస్తావు, 20:21. దీన్ని ఎట్లా రాస్తావు, 50:53. ఇంకా చెప్పండి ఎంత లేట్ అయితే చెప్పండి. ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీ కదమ్మా. నీకు ఎక్కడ కూడా జస్ట్ మా అంటే ఇది ఒక 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. ఇది ప్రైమ్ నెంబరే, ఈ 53 ప్రైమ్ నెంబర్. ఇంకా ఏడా కూడా 3 టేబుల్తో కూడా క్యాన్సిల్ కాదు. ఇక నువ్వు అది చేసినంత నేను చేసినంత ఈజీగా నీకు ఎగ్జామ్లో రాదమ్మా. ఇది టోటల్ వాల్యూ వచ్చి మనకి 2500 అయితే దాని డిఫరెన్స్ ఎంత అని నీకు చేసినంత ఈజీగా రాదు. ఇలాంటిది వస్తే ఒకవేళ ఇక్కడ నెంబర్ కింద బాగా గుర్తుపెట్టుకోండి. నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇదే చెప్తున్నా, లెక్కను బట్టి ఎప్పుడైనా నెంబర్ కింద వినసొంపుగా ఉంటే, అంటే ప్రశాంతంగా వినసొంపుగా ఉంటే మనం ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. నేను డైరెక్ట్గా వేస్తామా, 25,000లో 4% ఎంత, 25 అంటే 1000 అమ్మ. అంతేనా కదా, డైరెక్ట్గా వేస్తున్నా 1000. 25,000లో 5% ఎంత అమ్మ, ఎంత, 125 అంటే 1250 అమ్మ. రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ దీని మీద 4% వేసే సరిపోతుంది. సారీ, దీని మీద మళ్ళీ 5% వేసే సరిపోతుంది. 5% అంటే ఎంతమ్మా, 50. రైట్ ఆర్? మొత్తం కూడు ఇప్పుడు ఎంత అయిందమ్మా, 2300. అంతే కదా, 2300. ఇప్పుడు నీకు ఇంక అయిపోయింది, ఇక్కడ మ్యాటర్ అయిపోయింది. ఇక్కడ 25,000, 2300. ఈ 25,000 మీద ఎంత, 6% కనుక్కో. ఈ 2300 మీద కూడా 6% కనుక్కో సరిపోతుంది. ఇది ఎంతమ్మా, ఇది మనకు మామూలుగా 1500, అంతేనా, 1500. ఇది ఎంతమ్మా మనకి 23/6 అంటే 120, 138. ఈ మొత్తం కూడితే మీకు సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందమ్మా, 2000. ఇది 1500, 3000, 3500, 3300, 3800, 3900 అంటే 3938 రూపాయలు. ఇది ఆన్సర్. అర్థమైందా? లేదు అంటే దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా ఎప్పుడు ఇది చాలా ఈజీగా ఉన్నప్పుడు, నెంబర్ ఈజీగా ఉన్నప్పుడు. లేదు అంటే ఇక్కడ ఇందాక రాసిన కదా, అది కూడా చేయొచ్చు. లేదు అంటే గీతలు గీసి కూడా చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, గీతలు గీసి కూడా చేయొచ్చు. అది ఎట్లా చేయాలనేది ఇప్పుడు మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. 25,000లో 4% అమ్మ 1000. 25,000లో 5% అమ్మ 1250. ఈ 1000 మీద 5% తీసుకోవాలి అంటే 50. ఇవన్నీ కూడితే మనకి ఎంత వచ్చింది, 2300 వచ్చింది. ఇక్కడ 25,000 మీద 6% తీసుకోండి, 2300 మీద కూడా 6% తీసుకోండి. మొత్తం ఇది ఇవన్నీ అమ్మ, ఇవన్నీ కలిపితే వచ్చేదే ఎంతమ్మా, 3938. ఇది ఒక మెథడ్. ఓకేనా? లేదు గీతలు గీసుకొని చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 25,000లో ఒకటి ఎంతమ్మా, 4% కదా. ఇది 4%, ఇది 5%. 4% అంటే 1000, 5% అంటే 1250. మీకు అర్థం కాకపోతే దీని మీద 5%, దీని మీద 5% ఎంత, 50. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2300 వచ్చింది. అవునా? ఇప్పుడు నీకు 6% కావాలి, అయిపోయింది. ఈ రెండింటిది అయిపోయింది. ఇప్పుడు నీకు మళ్ళీ ఏం కావాలి, 6% కావాలి. డైరెక్ట్ స్టెప్ వేయాలి ఎగ్జామ్లో ఎప్పటికైనా. దీంట్లో 6%, దీంట్లో 6% ఎంతమ్మా, 1500. రైటా? అంటే ఈ రెండు కలపాలి. మళ్ళీ దీంట్లో ఎంత పర్సెంట్ అమ్మా, 6%. 6% అంటే మనకి ఎంత వస్తుందమ్మా, 138 రూపీస్ వస్తుంది. అర్థమైందా? 2000, 3000, 3800, 900, 3938. అర్థమైందా? ఇంకా నీకు కన్ఫ్యూజన్గా ఉండొద్దు అనుకుంటే ఇగో ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. కొన్ని ఏమైపోతాయి అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే నెంబర్లు గినక పెద్దగా వస్తాయో, ఇట్లా 25, 28, 50, 53
70, 75 ఇట్లా నెంబర్లు కనుక పెద్దగా వచ్చినాయనుకో మేము రాసినంత ఈజీగా మీకు ఎగ్జామ్లో రాదమ్మా. మేము రాసినంత ఈజీగా ఎగ్జామ్లో రాదు. సార్ ఇది కూడా కొంచెం కష్టమే ఉందంటే దీనివల్ల ఒక యూజ్ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఆ యూజ్ ఏందో నేను చెప్తా చూడండి. ఏందో చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 2300. ఇక్కడ దాకా చేయొచ్చు కదా. ఇక్కడ 6% అంటే ఎంత వచ్చిందమ్మా? 3800. అంటే ఆన్సర్ ఖచ్చితంగా మళ్ళీ 3800 కన్నా ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఇది ఆన్సర్ అవుతుందా అమ్మ? ఆప్షన్ నెంబర్ ఆన్సర్ కాదు కదా, ఆప్షన్ నెంబర్ సి ఆన్సర్ కాదు కదా. మళ్ళీ 3800 అంటే ఇది కూడా ఆన్సర్ కాదు కదా. అంటే ఇది చేయడం వల్ల మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా తొందరగా వస్తుంది. నువ్వు అదే పార్ట్స్ తీసుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ రాదమ్మా. నువ్వు ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, 100% క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకొని చేస్తే అది ఖచ్చితంగా ఆ పార్ట్స్ని ఇంటూ చేసి ఈ ఇంటూ వాల్యూ 25,000 వేసేసి ఆ డిఫరెన్స్ తీసుకొని నువ్వు ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది నీకు అప్పుడు. కానీ దీనివల్ల ఏమైపోతుంది అంటే అజ్యూమ్ అంటే ఊహ, ఆ ఊహతోటి కొంచెం ఎలిమినేషన్ చేయొచ్చు డైరెక్ట్గా. అర్థమవుతుందా? నీ అదృష్టం కొద్ది 3 ఉన్నాయనుకో డైరెక్ట్గా ఇక్కడికి చూడగానే ఈ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే వాడు ఎందుకు ఇస్తాడు ఇలాంటివి అంటే కనీసం స్టూడెంట్కి ఈ అవగాహన ఉందా లేదా, స్టూడెంట్ మొద్దులాగా కష్టపడతాడా. ఎస్ఐ అంటే మీనింగ్ ఏందమ్మా? 10 రూట్లలో ఆలోచించాలి. పోలీస్కి ఎంఆర్ఓకి చాలా తేడా ఉంటుంది. ఎంఆర్ఓ రాజ్యాంగబద్ధంగా చుట్టుముట్టు ఉన్న వాటికి పనిచేస్తాడు. ఎస్ఐ అయితే 10 రకాల అనుమానస్తుడని ఎందుకంటారు పోలీసు వాళ్ళలాగా? అన్ని రూట్లలో ఆలోచించాలి. అన్ని రూట్లలో ఆలోచించాలి కాబట్టి మనకి ఇలాంటి లెక్కలు ఇస్తాడు. నీకు తెలివి ఉందా లేదా? ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒక కేసు. ఈ కేసుని నువ్వు ఎంత తొందరగా సాల్వ్ చేస్తావు, అది కాన్సెప్ట్. అందుకే మనకి ఎస్ఐకి ఆర్థమెటిక్ రీజనింగ్ అంత ఉంటుంది, వేరే సబ్జెక్ట్లో ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. కొంత మొత్తము చక్రవడ్డీతోటి 64,800 అవుతుంది. మొత్తము అమ్మ టోటల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టోటల్ ఇది. ఇప్పుడు ఇది ఏమంటుండు? అసలు కాదు, టోటల్ ఇది, ఓకేనా? అవుతుంది. 3 వరుస వార్షిక వడ్డీ రేట్లతో 12.5, 6.2/3%, 9.90% అయితే చక్ర వడ్డీ ఎంత? ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఉంటే ఇప్పుడు ఇవి తీసుకోవాలి. 12 అంటే 1/8 కదమ్మా. ఇది దీని వాల్యూ ఎంత? 1/8. 1/8 అంటే ఇది 8, ఇది 9 అమ్మా, రైట్. 6/2/3 అంటే ఎంతమ్మా? 1/15. అంటే ఇది 15, ఇది 16 అమ్మా, రైట్. ఇదెంతమ్మా? 1/11. 1/11 అంటే ఇది 11, ఇది 12. ఇప్పుడు అర్థమైందా? ఇది 3 3s అమ్మా, ఇది 3 5s, రైట్. ఇది 4 2s, ఇది 4 3s. అంటే ఇది ఎంతమ్మా? 10. ఇది 110 వచ్చిందమ్మా. మళ్ళీ ఇదెంత వచ్చిందమ్మా? 16 9s, 16 9s ఎంతమ్మా? 144 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? ఇదేమో అసలమ్మ, ఇదేమో టోటల్ అమ్మ. ఈ టోటల్ వాల్యూ 144 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా? 6 4 8 ఇచ్చిండమ్మా. 6 4 8 ఇచ్చిండమ్మా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు? చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ అంటే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అమ్మా? చక్రవడ్డీ అంటే ఇక్కడ మనకు మామూలుగా ఎన్ని? 34 ఎంత? ఇది ఒకసారి క్యాన్సిల్ చేస్తే ఇది 17s, ఇది 72 అమ్మ, ఓకేనా? 72 అంటే ఇప్పుడు ఇది ఎంతలో పోతుంది? 72 4s, 72 9s అంటే 63 630 ప్లస్ 18 అమ్మ. అంటే ఇది కంప్లీట్గా 9స్లో పోతుంది. దేంట్లో పోతుంది? 9స్లో. 79s ఎంతమ్మా? 153. 153 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇది టోటల్ ఇచ్చిండు, లెక్కను బట్టి మారాలి. ఇప్పుడు నువ్వు 2 గీతలు చేసినా నీకు రాదు, ఫార్ములా వేసినా రాదు, 4 గీతలు వేసినా రాదు. అంటే ఒక లెక్కను చూసి నువ్వు ఏ విధంగా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మామూలుగా ఇలాంటి లెక్కలు ఇస్తాడు. అక్కడ ఎందుకు ఇస్తున్నారు ఇదంతా? ఇప్పుడు నువ్వు మొత్తం ఈ మెథడ్ బట్టి పట్టినా కొన్ని లెక్కలు ముందు లెక్కలు రావు, మొత్తం ముందు లెక్కలు బట్టి పట్టినా ఇది రాదు. అంటే అర్థం చేసుకో, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇది
ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మ. రమేష్ 20 రూపాయలు పెట్టిన 2 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడు. మొదటి సంవత్సరం చివరిలో అతను తాను పెట్టుబడిపై 10% నష్టానికి విక్రయించాడు. ఈ విధంగా పొందిన డబ్బును అతను సంవత్సరానికి 20% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు. ఈ పెట్టుబడి విలువ మొత్తము ఎంత ఉంటుంది అంటాడు. చాలామంది స్టూడెంట్స్ వేరే విధంగా చేస్తారు, చేయొద్దాం. ఫస్ట్ 20% వాల్యూ అంటే 2 సంవత్సరాలు కదా, అంటే ఇక్కడ 20 ఇక్కడ 20 అమ్మ. దీని మీద మళ్ళీ 20%, అంటే దీని మీద మళ్ళీ 20% అంటే ఎంతమ్మా 4%. అంటే ఓవరాల్గా ఇక్కడ నాకు ఎంత రావాలి 44% రావాలి. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చెప్తే చూడండి. నేను ఇక్కడ 100% తీసుకుంటున్నా, దీంట్లో 10% పోయింది, ఇక్కడ నాకు మిగిలింది 90%. ఈ 90%లో నాకు ఎక్స్ట్రా ఎంత వచ్చిందమ్మా 44% వచ్చింది. 44% అంటే ఇక్కడ 44 9s 396 అమ్మ, అంటే 39.6. అంటే ఇక్కడ నాకు ఓవరాల్గా వచ్చిన డబ్బు ఎంత అమ్మ 129.6 అమ్మ. అంటే ఇక్కడ నేను పెట్టుబడి పెట్టింది 100%, వచ్చింది 129.6. అంటే నాకు లాభం ఎంతమ్మా 29.6 ప్రాఫిట్. ఈ 29.6 ఎంత మీద 2 లక్షల మీద. నేను సింపుల్గా ఏం చేస్తా 2 ఇంటూ 2 లక్షలు కదా 29.6 అమ్మ. 29.6 అంటే ఇది ఎంత వస్తుంది 59.2 అమ్మ. అంటే 2 లక్షలు కాకుండా ఎక్స్ట్రా ఎంత రావాలి 59.2. 2 లక్షలు కాకుండా ఎక్స్ట్రా ఉండేది ఎంతమ్మా 59.2. ఎక్కడ ఉందమ్మా ఇగో ఇక్కడ. ఇది ఎగ్జాక్ట్లీగా ఎగ్జామ్లో ఇంతే చెయ్యాలి. నువ్వు వేరే విధంగా దీంట్లో 10% వేసి, దీంట్లో 10% 20,000 తీసేసి 18,000 వేసి 1,80,000 పెట్టి 1,80,000లో మళ్ళీ 20% కనుక్కొని మళ్ళీ దానికి మళ్ళీ 20% కనుక్కుంటే మళ్ళీ అప్పుడు నీకు లెంతీ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి నెంబర్ చాలా పెద్దగా ఇస్తాడు. ఇప్పుడు ఈ 2 అనేది ఎందుకు వేసినమ్మా, ఇక్కడ 2 అనేది ఎందుకు వేసినా, ఇది 2 lakhs అమ్మ. ఇది 2 lakhs. 2 lakhsలో 29.6 అంటే ఎంత వస్తుందమ్మా 59,200. ఇది అంతా ఎగ్జామ్లో చెయ్యొద్దు, ఇట్లనే చెయ్యాలి ఈ లెక్క ఎగ్జామ్లో. నీట్గా రాసుకోవడానికి ఇదేమన్నా మనకు ప్రాక్టికల్ రికార్డు కాదు. నువ్వు నీట్గా రాస్తే నీకు ఒక 10 మార్కులు వేయడానికి. అర్థమవుతుందా? సో రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 4,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాలు లభించే చక్రవడ్డీ. 4 సంవత్సరాల కంటే నేను క్లియర్గా చెప్పినమ్మా 4,000 రూపాయలు 4 సంవత్సరాలకి 10%. 10% అంటే మీనింగ్ ఎంతమ్మా ఇది 400. ఇవి ఎంత ఉండాలి 4 ఉండాలి, అంటే 1,600 కంటే ఎక్కువ ఉండాలి. 1,600 ఆన్సర్ కాదు, పాయింట్ నెంబర్ 1 ఒకటి వెళ్ళిపోయింది. మళ్ళీ దీని మీద 10% అమ్మా. దీని మీద 10% అంటే ఎంతమ్మా 40. ఇవి ఎంత ఉండాలని చెప్పిన 6A + 4B + 1 4 years. అంటే ఇవి ఎన్ని ఉండాలి 6 ఉండాలి. రైట్. 6 అంటే ఇవి ఎంతమ్మా 240. 1,600 240 అంటే ఎంతమ్మా 840. అంటే 700 ఆన్సర్ కాదు. చూసినావా? ఇది నీకు మిగతాది నువ్వు తీసుకుంటే చేద్దామా ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. దీని యొక్క గొప్పతనం ఇదే. ఇప్పుడు దీని మీద మళ్ళీ 10% అమ్మా. 10% అంటే ఎంతమ్మా 4. అవి ఎన్ని ఉండాలి 4 ఉండాలి, అంటే ఇది 16 అమ్మా. మళ్ళీ దీని మీద 10% అంటే 0.4. అంటే నీకు లాస్ట్కి 0.4 ఏడా కనపడుతుందమ్మా. ఇక అయిపోయింది. చూసిరా, నువ్వు మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి ఆలోచించండి. నేను ఏం చెప్తున్నా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు కష్టమవుతుంది మీకు. ఇదంతా బేసిక్ అమ్మా. ఇది ఇంకా నువ్వు అసలు దాంట్లోకి రాలే. సినిమా వేరే ఉంటుంది, ముందు ముందు అసలు కథ వేరే ఉంటుంది. ఓపిక పట్టండి. నీకు 8వ 9వ క్వశ్చన్కే ఇట్లాంటివి వచ్చినాయి. ఇవి అందరు చేస్తారమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 10% 4 yearsకి ఒక బట్టి పట్టిస్తారు. ఒక బట్టి పట్టిస్తావు నువ్వు 4 yearsకి ఇంత పాయింట్స్. వాడు ఇక్కడ 10 ఇస్తాడు అనుకున్నా. ఒకవేళ 62/3% ఇస్తే 62/3% ఇస్తే అప్పుడు నీ వాల్యూ ఏంటిది 62/3% ఇస్తే అప్పుడు నీకు 4 yearsకి ఇప్పుడు 3 yearsకి అయితే ఇది 10,000 రాస్తావు, ఇక్కడ 1331 రాస్తావు. ఇది బట్టి పడతావు. మళ్ళీ 62/3% ఇస్తే ఏం బట్టి పడతావు ఈడ నువ్వు. అప్పుడు నువ్వేం చేస్తావు 1/15 వేస్తావు. 1/15 అంటే 16/15. అంతే. నీకు అంత ఈజీగా వస్తుందా పవర్ 4?
అప్పుడు నువ్వు దీంట్లో 1/15 పార్ట్ కనుక్కుంటే సరిపోతుంది. 4000లో 1/15 పార్ట్ సేమ్ వచ్చేస్తుంది. నీకు ఎలిమినేషన్ అయిపోతాయి అక్కడ నీకు ఎలిమినేషన్స్ అయిపోతాయి అమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలిమినేషన్ చేయడం చాలా ఈజీ. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అసలు 32,000 రూపాయలపై 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున 9 నెలల పాటు చక్రవడ్డీకి 9 నెలల పాటు చక్రవడ్డీకి ప్రతి 3 నెలలకు లెక్కిస్తే, ప్రతి 3 నెలలకమ్మ అంటే ప్రతి 3 నెలలకి ఎన్ని నెలలు? 3 మంత్స్ అంటే 9 మంత్స్ది ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కించాలి. అంటే ఇది ఎన్ని టైమ్స్ వ్యాలిడిటీ? 3 టైమ్స్ వ్యాలిడిటీ. 3 టైమ్స్ వ్యాలిడిటీ అనగా నీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? 3A + 1. 3 ఇయర్స్ అయినా 3 టైమ్స్ వ్యాలిడిటీ అని. అయితే మొత్తము ఎంత అంటే మొత్తం టోటల్ అడుగుతున్నాను. మళ్ళీ 12 ఇయర్స్కి అంటే 12 మంత్స్కి 20,000 అయితే 20% అయితే అవునా? 3 మంత్స్కి ఎంతనో కనుక్కో. నాకు 3 మంత్స్ది కావాలి. అప్పుడు ఇది 1 ఇది 4 అంటే 5%. నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ వచ్చేసింది అమ్మా. ఇంకా ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 32,000. దీని మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5% అంటే 32 5 ఎంతమ్మా? 32 5 ఎంతమ్మా? 1600. ఇవి ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే 16 3 48. అంటే 32,000కి 48 కలిపితే ఆల్మోస్ట్ 36,000 కన్నా ఎక్కువ ఉండాలి ఆన్సర్. మళ్ళీ 32,000 ఆన్సర్ కాదు, 35,000 ఆన్సర్ కాదు, 30,000 ఆన్సర్ కాదు. అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా? నాకు ఇక్కడికి చేయగానే ఆన్సర్ వచ్చేసింది అమ్మాడా. నాకు ఈ పాయింట్ చేయగానే నాకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నాకు వాడు ఏమంటుండు? టోటల్ అడుగుతుండు. ఇక్కడ నాకు ఇక్కడనే ఎంత వచ్చింది? 4,800. 32,000కి 4,800 కలిపితే ఎంత అమ్మా? 36,800 రావాలి. అవునా కదా? అంటే ఆన్సర్ 36 చేంజ్లో ఉండాలి. నాకు 30 ఆన్సర్ కాదు, 35 ఆన్సర్ కాదు, 32 ఆన్సర్ కాదు, 32 అసలుకే ఆన్సర్ కాదు. అంటే ఇది మొత్తం చేయకుండానే వచ్చింది నీకు ఆన్సర్. ఇదేమన్నా నీకు చిన్న లెక్కనే, కానీ నువ్వు గినక ఇట్లా వేసుకున్నావు అనుకో, అప్పుడు 1/5 అంటే నువ్వు ఎట్లా వేస్తావు? 20:21, 20:21, 20:21. రైట్ ఆర్ రాంగ్? 20 క్యూబ్ కనుక్కోవాలి, 21 క్యూబ్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందా? ఒక అర్థమెటిక్ ఇవి కాదమ్మా. మీరు బుక్కులు ఎప్పుడు చూసినా సార్ నీ బుక్ ఎప్పుడు వస్తుంది సార్, నా బుక్ వస్తున్నా కూడా ఇంతే ఉంటుంది. ఇంత ఈజీ ఇట్లా చెప్పినంత ఈజీ ఉండదు ఆడ. మీరు ఇట్లనే బట్టి పడతారు. ఈ బుక్ను 10 సార్లు చదువుతారు, ఇట్లనే బట్టి పడతారు. రేపు ఎగ్జామ్లో వాడు అది ఇస్తాడు, నీకు అది చేసేసరికి టైం అయిపోతుంది. అయిపోగానే లబోదిబో అని మొత్తుకుంటావు. ఇప్పుడు అయిపోయిందమ్మా. దీని మీద మళ్ళీ ఎంత పర్సెంట్ అమ్మా? 5%. 5% అంటే ఎంతమ్మా? 80. ఇదెన్ని? 3. దీని మీద ఎంత పర్సెంట్ అమ్మా? 5%. ఇదెంతమ్మా? 4. అంటే ఎక్కడ పాయింట్స్ రాలే, లాస్ట్కి నాకు 4 రావాలి. లాస్ట్కి 4 వచ్చేది ఇదే. అంటే ఇదంతా కూడితే నాకు ఎంత వస్తుంది? 37,044 రూపీస్. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా, ఈ 10 లెక్కల దాకా ఈ వీడియోస్లో ఈ 10 లెక్కల దాకా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? నా నెంబర్ మీకు అందరికీ తెలుసు, ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఈ నెంబర్ నాకు వాట్సాప్ చేసి, యాప్లో ఉన్న వాళ్ళు కూడా వాట్సాప్ చేసి ఈ నెంబర్ నాకు పెట్టండి. సరే ఏ విధంగా ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎట్లా ఉందని. అవునా కదా? ఇది ఓన్లీ 10 లెక్కలే. నేను 10 లెక్కలు చెప్పే క్యాండిడేటేనా? ఒక 100 లెక్కలు చెప్పే క్యాండిడేటేనా? మనకి ఎన్ని లెక్కలు ఉంటాయి? నాకు తెలిసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 150 to 160 ఉంటాయి. నీకు 10 లెక్కలకే ఎంత ఉంటే మళ్ళీ 150 160 ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? దయచేసి మన యాప్ గురించి చెప్పండి. మీకు డెఫినెట్లీగా మీరు పెట్టిన డబ్బులు 100% సూటబుల్ అవుతుంది. ఓకేనా? రైట్ అమ్మా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.